నువ్వు మారకపోతే ఎక్కడో ఒక రోజు నువ్వు రోడ్డు ప్రమాదంలో పోతావు. నువ్వు మారకపోతే ఏదో హుదూదులో పోతావు. నువ్వు మారకపోతే ఏదో తుఫాన్లో పోతావు. వచ్చినటువంటి తుఫానుకి దేవుడిచ్చాడు ఈ తుఫానును అని ప్రభుత్వం చెప్పకుండా రేటా కత్రినా కైఫ్ వెల్మా అదా లైలా ఏంటి అసలు సిగ్గు లజ్జ ఏమని ఉందండి? అవా పెడతావు. ఏమని పెట్టాలి? మోహోగ్రతను పెరుగాలి. ఇది కరెక్ట్ టైటిల్. యెహోవా యొక్క మోహోగ్రతను పెరుగాలి. కత్రినా కాదది, లైలా కాదది, ఒక లైలా కోసం కాదు, ఎయిరా కోసమని. ఏమనుకున్నారు? దేవుని పిల్లలు ఈ రోజు అనుకుంటున్నారండి తుఫాన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? నీ పంటనంతటిని పాడు చేయడం కోసమే. నువ్వు వేసినటువంటి పంటనంతా సర్వనాశనం కోసమేనండి వస్తుంది తుఫాను. ఎందుకు రావాలి? ఎందుకు వస్తుంది? ఇదంతా జరుగుతుంటే ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులు, పెద్దలు, శాస్త్రవేత్తలు, వాతావరణ కేంద్రం వారు ఏమనుకుంటున్నారు తెలుసా? ఏంటి ఇలా జరుగుతుంది, ఏంటి ఇలా జరుగుతుందని అల్లాడిపోతున్నారు. వాళ్ళు అల్లాడిపోతున్నాయి ప్రపంచ దేశాలు. అలాంటి ప్రపంచ దేశాలు అల్లాడిపోకుండా ఉండాలి అంటే 50 మంది నీతిమంతులు ఉండాలి ఆ పట్టణంలో, లేదా 10 మంది అయినా నీతిమంతులు ఉండాలి. ఈ 10 మందికి తక్కువ ఉన్నటువంటి ఏ ప్రాంతమైనా పోతది గ్యారంటీ.